తాజా అంశాన్ని చూస్తున్నాం. అక్రమ ఆస్తుల కేసులో ఈఎన్సీ మాజీ చీఫ్ మురళీధర్ రావును రెండో రోజు ఏసీబీ ప్రశ్నించనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఈఎన్సీ మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన మురళీధర్ రావును ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలో భాగంగా విచారిస్తున్నారు. ఇప్పటికే మొదటి రోజు భాగంగా కేవలం తన వ్యక్తిగత వివరాలు మాత్రమే ఏసీబీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. దాంట్లో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన నేపథ్యం పైన, తర్వాత ఆ కుటుంబ వివరాల పైన కూడా అధికారులు అయితే విచారించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు రెండో రోజు విచారణలో భాగంగా చాలా కీలకమైన అంశాలను అయితే అతన్ని విచారించినందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే తాజాగా అతని ఇంట్లోతో పాటు తర్వాత అతని సన్నిహితుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన పత్రాలను తీసుకొని అధికారులు ఈ రోజు అతని ముందు పెట్టి తర్వాత వాటి సంబంధించిన వివరాలు అయితే ఒక్కొక్కటి వివరాలు అడిగే తెలుసుకునే అవకాశం ఉంది. అయితే కోట్ల రూపాయలకు సంబంధించి కూడా మార్కెట్ లో కోట్ల విలువైన సంబంధించిన ఆస్తులను కూడబెట్టారని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కానీ వాటి ఎవరి పేరు మీద ఉన్నాయి, తర్వాత వాటికి సంబంధించిన బినాములు ఎవరని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అధికారులు అయితే తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అతను రిటైర్డ్ అయినప్పటికీ తర్వాత ఒక సంవత్సరం పాటు కూడా అతనికి గడువు పొడిగించినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి అతను నీటిపారుదల శాఖ కోచింగ్ అప్పటి నుంచి తర్వాత రిటైర్డ్ అయ్యే వరకు కూడా ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏ ప్రాంతంలో పనిచేశాడు, తర్వాత అప్పుడు వచ్చిన ఇటు జీతం పైన కానీ తర్వాత అతను కూడబెట్టిన ఆస్తులకు సంబంధించి అంటే ఏ ప్రాంతంలో ఇతను ఇల్లు కానీ తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన భవనాలకు సంబంధించి కానీ ఎక్కడ కొనుగోలు చేశారో దాని మీద ఒక స్పష్టమైన వివరాలు అయితే అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. అయితే ఈ నెల 27వ తారీఖు వరకు కూడా అతన్ని ఏసీబీ కస్టడీలో ఉంటారు. కాబట్టి ఆ కస్టడీలో భాగంగా అన్ని విషయాలు కూడా వివరాలు తీసుకోవాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తారు. ప్రస్తుతం అతన్ని నిన్న చెంచల్గూడ జైలు నుంచి నేరుగా ఏసీబీ నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి ఈ రోజు రెండో రోజు అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మరి అతను ఏసీబీ అధికారులకు అడిగిన ప్రశ్నలకు సహకరిస్తున్నారా లేదా అనేది కూడా పూర్తిగా విచారణ పూర్తయ్యేంత వరకు కూడా అయితే తెలియాల్సింది. అయితే విచారణలో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఈ కస్టడీలో భాగంగా ఎన్ని రోజులు కస్టడీలో ఎలాంటి విషయాలు ఏసీబీ అధికారులు వెలుగులోకి తెస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే వేచి వస్తున్న అవసరం. ధన్యవాదాలు రమేష్.